హలో గాయస్, నేను మీరు అన్నాను 143 గాయస్. అలా కొత్త వీడియోతో మేము ముంగల్కి వచ్చినా అని చూస్తారా? ఏం లేదు, అలా కొత్త వీడియోని అయితే పోస్ట్ చేసి మనకైతే నిన్న నాన్ వెజ్ ఓవర్ మీద అంటే శివజ్యోతి మీదనైతే కొత్త వీడియోని అయితే పోస్ట్ చేసిండు. సో గాయస్, నేను ఇక్కడైతే వీడియో పెడుతున్నా, కొంచెం చూడు రీల్ ఏమేమి మాటలు ఉన్నాడు ఒకసారి అయితే చూడు. చాలా లంగా పనులు చేసింది అవన్నీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినుండ్రి. అదిగో అక్క తెలంగాణలోని ఒక పల్లెటూరి గ్రామంలోని అక్క బర్రెలు గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ అన్నమాట. అక్కలమ్మ బీడీ ఉంటది కదా, బీడీ అది చుట్టుకుంటది. ఆ తర్వాత అలయ్య గోళీ టాబ్లెట్లు ఉంటాయి కదా, దవాఖానాలో గోళీ టాబ్లెట్లు దొబ్బుకొచ్చి. సో గాయస్, మీరు ఇప్పుడైతే వీడియో చూస్తున్నారు కదా, ఈ ఒక మనిషి ఒక లేడీకి రెస్పెక్ట్ ఇస్తలేడు. చూస్తారు కదా మీరు ఇట వీడియోలో. సో గైస్, ఇస్తోళ్ళని అయితే అసలు వీడియోలే వేయనియొద్దు, వీడియోలకే రానియొద్దు. ఐడియాలు ఎట్లయితే యాక్ట్ చేయాలంటే అట్లా యాక్ట్ చేయాలి, మంచి మంచి వాళ్ళతో అయితే యాక్ట్ చేయాలి. సో గాయస్, ఒక లేడీకి రెస్పెక్ట్ ఇస్తలేడు. అవురా బ్యాలు కొనుక్కున్నారు, ఏమని చేసుకుంటారు, వాళ్ళ సొంత పైసలతో వాళ్ళు ఏమని చేసుకుంటారు. బెట్టింగ్ యాప్స్లకి సంపాదించుకుంటూ ఎట్లయినా సంపాదించుకున్నాను, టాలెంట్తో సంపాదించుకుంటూ. నువ్వు ఒక లేడీని అట్లా తిడతావా? లేడీ ఒక మనిషిని, బాయ్ని తిట్టినావు అంటే ఏమనుకోవచ్చు. ఒక లేడీని తిట్టినావు నువ్వు, మొన్నదాకానంటే బాయ్స్ మీద చేసినావు. ఇక బాయ్స్ మీద చేసినా ఏమంటారు, ఇక లేడీ మీద చేస్తే ఇక లేడీకి ఏమంటారా అని అనుకుంటున్నావా? లేడీ మీద చేసినావు నువ్వు, ఇప్పుడు ఇక నీ మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో గాయస్, ఈ వీడియో అయితే మీతో అయినంత మాటకైతే చాలామందికి అయితే వీడియో షేర్ చేయరు, ఎందుకంటే ఒక లేడీకి రెస్పెక్ట్ ఇస్తలేడు. ఆ బెట్టింగ్ యాప్స్ అది తప్పైందేమో అందరితో, కానీ చేసినారేమో కానీ ఒక లేడీకి అయితే రెస్పెక్ట్ ఇస్తలేడు. వాళ్ళకి ఇస్తలేడు, లేడీ అని ఏమైనా కాదు, చాలామందికి ఇస్తలేడు. వాళ్ళకి ఎట్లా పడితే అట్లా అయితే మాటలు అయితే అంటుడు. సో గాయస్, ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయర్రి. ఒక కామెంట్లో రెస్పెక్ట్ ఉమెన్ అని అయితే పెట్టుర్రు అందరూ. మళ్ళీ చెప్తున్నాను, రెస్పెక్ట్ ఉమెన్ అని అయితే పెట్టుర్రి, ఎందుకంటే ఒక లేడీని తిట్టుడు అయితే అది తప్పు. అందరైతే అది అందరికీ తెలుసు, ఇంతవరకు ఇవ్వలు వేయలేరు ఇట్లా. ఇంకొకటి, తమిళలో ఈజీగా పెడుతున్నావు నువ్వు. తమిళ ఏమని పెడుతున్నావు? శివజ్యోతి 10 కోట్లు స్కామ్ బెట్టింగ్ యాప్స్. ఏం తమిళ పెడుతున్నావురా నువ్వు? తమిళలో అందరికి వస్తాయి, తమిళ పెట్టినకి యూట్యూబ్ చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ నువ్వు తమిళ పెట్టే ముందు ఆలోచించు ఎట్లా పెడుతున్నావు. అందరేమైనా కోటీశ్వరులా ఏంది? నువ్వు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అంటే 20 కోట్లు 30 కోట్లు అంటే ఈజీ మాట అనుకుంటున్నావేమో నువ్వు. ఇంతవరకు ఇన్ని కోట్లు స్కామ్ చేసిండు, అన్ని కోట్లు స్కామ్ చేసిండని. అది తప్పు, గలత్ మాట్లాడుతున్నావు నువ్వు, మొత్తం తప్పు మాట్లాడేస్తున్నావు. ఇన్ని కోట్లు స్కామ్ చేసిండు, అన్ని కోట్లు బెట్టింగ్ యాప్స్లో మరి అన్ని కోట్లు. సరే, బెట్టింగ్ యాప్స్ చెప్తున్నారని మీరు అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ చెప్తే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు గిట ఒక మనిషితో చేపిస్తారు, ఇన్ఫ్లుయెన్సర్తో, ఆయనకి పైసలు ఇస్తారని నాకు గిట తెలుసు. చేపియాలన్నా అని చేపించిండేమో, మళ్ళీ ఇవ్వాలన్నా అని పైసలు ఇవ్వనికైతే ఉండాలి. కానీ తన ఒక్క ప్రమోషన్ చేసి 5-10 లక్షలు ఇస్తే ఆడు పైసలు పెట్టుకొని ఏం ఫైదారా? మళ్ళా మీతో చేయించేం ఫైదా? ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 5 లక్షలు ఇచ్చి చేపిస్తుందంటే అది ఈజీ అయిపోతుంది. 5 లక్షలు ప్రతి ఒక్కడు ఇస్తా అంటాడు, ప్రతి ఒక్కడు చేసానికిటే చెప్తాడు చేసేటోడు. కానీ ఇచ్చేటోడు చక్కగా పైసలు ఇవ్వకపోతే చేసేటోడు ఫస్ట్ వీడియో ఇవ్వడు, కానీ ఇచ్చేటోడు ఖరాబ్ చేస్తుండు. ఫస్ట్ చేసేటోది తప్పు ఏం లేదు, ఇచ్చేటోడు ఖరాబ్ చేస్తుండు, ఇచ్చి చేపిస్తుండు. రోజుల నుంచి అయితే గమనిస్తున్నా, అంతే బాయ్స్ మీదనే చేసిండు. వాళ్ళు ఇన్ని కోట్లు చేసినారని అయితే వీడియోలు చేసిండు. అది అందరూ జర యాక్షన్ తీసుకునేటోళ్ళు యాక్షన్ తీసుకుంటూ, లైట్ తీసుకునేటోళ్ళు లైట్ తీసుకుంటూ. కానీ ఆడు బాయ్స్ మీద చేస్తుండ్రు ఏమంటలేరు అని ఇక లేడీస్ మీద అయితే ఏనికనైతే రెడీ అయిపోయిండు. సో గాయస్, ఇంకైతే కామెంట్లు అయితే వేయరు, ఇట్లా లేడీ మీద చేస్తావా అది అని. 10 కోట్లు 20 కోట్లు మళ్ళీ ఇల్లు కొన్నది, కారు కొన్నదని తమిళ వేసిండు, మనకి వీడియోలో అయితే చెప్పిండు. మళ్ళీ నేను ఆ వీడియో ప్లే చేస్తున్నా చూడండి, కార్లు కొన్నది, ఇల్లు కొన్నది అని. సో గాయస్, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారో ఏమని చేసుకుంటారా, ఏమని చేసుకుంటారు. నువ్వు వీడియోలో మాట్లాడేది అయితే తప్పు, నువ్వు చాలా తప్పు మాట్లాడేస్తున్నావు, గలత్ మాట్లాడుతున్నావు చాలా. వాళ్ళు ఏమన్నా కొట్టుకుంటారో ఏమన్నా చేసుకుంటారా, నువ్వు ఆ మాటలు అయితే గలత్ మాట్లాడేస్తున్నావు. సో గాయస్, అందరైతే వీలైనంత మాత్రం అయితే కామెంట్లు అయితే ఎవరు ఇంకైతే ఇంకి వీడియో అందాక పోయేదాకానైతే రీచ్ అందాక పోవాలి వీడియో. ఎట్లా షేర్ చేస్తారంట అట్లా అంతా షేర్ చేయరు, వాట్సాప్ స్టేటస్లు అన్నిట్లా షేర్ చేయరు ఈ వీడియో. సో గాయస్, ఇడైతే చాలా గలత్ మాట్లాడిస్తుండే ఒక లేడీ మీద. ఇవాళ ఏమేమి మీద వేసిండు, రేపు ఇంకొకళ్ళ మీద అయితే వేస్తాడు. నేను చేద్దామని ఆగిన వీడియో ఇది. సో ఇప్పుడు టైం దొరికిందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా నేను. ఇటు చాలామందిని అయితే ఇట్లా బెట్టింగ్ యాప్స్ అనుకుంటా ఇది చేస్తుండు.
హిందీ గిట నాకైతే బెట్టింగ్ యాప్స్ ఇందో ఒక వీడియో దొరికింది, మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తున్నా చూడరు. ఇడిగిటే వేసిండు ఒకప్పుడు, కాకపోతే అప్పటికి ఎక్కువ మందికి తెలియదు. వీడు బయట దేశంలో ఉంటాడు కదా, అప్పటికి ఇక్కడ వాళ్ళకి తెలియదు సాక బెట్టింగ్ యాప్స్ అంటే ఎట్లా ఆడాలి ఏందో. సో గాయస్ ఒకప్పుడు ఇక్కడ ఆడిండు, కానీ ఇప్పుడు అందరిని ఇరికిస్తుండు కదా. ఇక్కడ వీడియో పెడుతున్నా, మరీ పెడుతున్నాను చూడరు వీడియో ఫోటోలు. ఇక్కడ ఒకప్పుడు ఆడిండు బెట్టింగ్ యాప్స్, మన తన వీడియోలు ఉన్నాయి మంచి మంచివి వినివి. ఎందుకు వీడియోలో చేస్తే గలీజ్ ఉంటుందని నేను కాంబో చూకుంటే ఆడు ఎక్కువ లీనియన్స్ ఇచ్చేసి ఎక్కువ అయిపోతుండు. అందుకే వీడియో మరీ పెడుతున్నాను చూడరు అందరూ. తమ్నెళ్ళు ఇటు ఇష్టం వచ్చిన తమ్నెళ్ళు పెడుతుండు, అందరినీ జైలు వేసినట్టు తమ్నెళ్ళు పెడుతుండు, మళ్ళీ అన్ని ఆ కోట్లో వేయించిన ఈ కోట్లో వేయించిన అని పెడుతుండు. సో గాయస్ అందరైతే వీలైనంత వరకు అయితే ఈ ఛానల్లో, నా ఛానల్లో వీడియో చూసిన వాళ్ళందరూ అయితే కామెంట్లు అయితే ఇవ్వర్రి, వీడియోని అయితే అందాక అయితే రీచ్ అయ్యుర్రి. చాలా మందికి అయితే తెలియాలి ఈ వీడియోని అయితే. సో గాయస్ ఇంకా ఎందుకు లేట్ చేస్తారో, వీడియో అయితే నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఇవ్వర్రి. అందరైతే దబ్బా షేర్ ఇవ్వరు.